హాయ్ హలో వెల్కమ్ టు జిఎస్కే మ్యాథ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సర్కిల్స్ అనేటటువంటి చాప్టర్లో ఒక టూ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్కిల్స్లో 3 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. 3 or 4 అవ్వచ్చు. 3 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఆ 3 క్వశ్చన్స్లో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 2 కాన్సెప్ట్స్ పైన మనం ఫోకస్ చేయగలిగితే మనం మ్యాక్సిమం ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ 2 కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. కాన్సైక్లిక్ పాయింట్స్. రెండవది రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ circles. Relative positions of circles. సో ఈ 2 కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒకటి ఫస్ట్ వన్ కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఎలా ఉంటాయి, రెండవది రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్. కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం, ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ కాన్సైక్లిక్ పాయింట్స్ అంటున్నాం. కాన్సైక్లిక్ పాయింట్ అంటే ఎట్లా డిఫైన్ చేయాలి, డెఫినేషన్ ఏంటి అనేది ఆ డెఫినేషన్ గురించి డిస్కస్ చేసి కాన్సైక్లిక్ పాయింట్స్ పైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సైక్లిక్ పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే ఏమంటే డెఫినేషన్ ఎలా రాస్తామంటే, ఇఫ్ capital A, capital B, capital C, capital D are 4 points on a same circle. Capital A, capital B, capital C, capital D అనేటటువంటి 4 points, minimum 4 points ఉండాలి కాన్సైక్లిక్. 4 points on a same circle, then the points are called concyclic points. ఇది కాన్సైక్లిక్ పాయింట్స్ యొక్క డెఫినేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన కనుక ఇలా ఒక సర్కిల్ తీసుకుంటే, ఈ సర్కిల్ పైన క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అండ్ క్యాపిటల్ డి ఇలా 4 పాయింట్స్ కనుక ఉంటే ఆ 4 పాయింట్స్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అంటారు. ఈ 4 పాయింట్స్ ఈ సెంటర్ దగ్గర నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి. ఎందుకని సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి? రేడియస్లు కాబట్టి ఇవన్నీ సేమ్ డిస్టెన్స్లో ఉంటాయి సెంటర్ దగ్గర నుంచి. ఈ 4 పాయింట్స్ని కాన్సైక్లిక్ పాయింట్స్ అన్నారు. మరి కాన్సైక్లిక్ పాయింట్స్కి రిలేటెడ్గా ఉండేటటువంటి కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆ కండిషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏం చేస్తారు, కాన్సైక్లిక్ పాయింట్ ఎలా చేయొచ్చు? ఇచ్చినటువంటి 4 పాయింట్స్లో 3 పాయింట్స్ దగ్గర నుంచి 3 పాయింట్స్ నుంచి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం మీ అందరికీ తెలుసు. ఆ 4th పాయింట్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సర్కిల్ సాటిస్ఫై అయితే అవి కాన్సైక్లిక్ పాయింట్స్ అంటాం. అన్నోన్స్ కూడా అదే విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీంట్లో ఈ కాన్సైక్లిక్ పాయింట్ పైన మనం 1 by 1 కండిషన్స్ ఏంటో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, a1x plus b1y plus c1 is equals to 0 and a2x plus b2y plus c2 is equals to 0. 2 లైన్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఈ 2 లైన్ ఈక్వేషన్స్ మీట్ ద కోఆర్డినేట్ యాక్సిస్. మీట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఈ ఫస్ట్ లైన్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీట్ చేస్తుంది, సెకండ్ లైన్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీట్ చేస్తుంది. మీట్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ 4 పాయింట్స్. కోఆర్డినేట్ యాక్సిస్ కనుక ఇవి కోఆర్డినేట్ యాక్సిస్ మీన్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కనుక ఇవి మీట్ చేస్తే, ఈ 4 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో మీట్ చేస్తే కండిషన్ చూడాలి. ఈ 4 పాయింట్స్ మీట్ చేసినాయి, meets the coordinate axis at 4 points. These points are concyclic.
ఈ పాయింట్స్ కనుక కాన్సైక్లిక్ పాయింట్స్ అయితే దీస్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఎప్పుడైతే ఈ పాయింట్స్ కనుక కాన్సైక్లిక్ అయితే దెన్ కండిషన్ గమనించండి, A1 A2 is equals to B1 B2 అంటాం నా కండిషన్. A1 A2 is equals to B1 B2 అంటాం. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ టూ లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ కనుక మీట్ చేస్తే ఆ 4 పాయింట్స్ కనుక కాన్సైక్లిక్ పాయింట్స్ అయితే దెన్ కండిషన్ A1 A2 is equals to B1 B2 అంటాం. దీన్ని ఇంకా కరెక్ట్గా డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్గా తీసుకుందాం, ఇది ఇంకొక లైన్గా తీసుకుంటే ఈ పాయింట్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డిగా కన్సిడర్ చేస్తే ఈ 3 పాయింట్స్ కాన్సైక్లిక్ పాయింట్స్. అంటే ఈ 4 పాయింట్స్ ద్వారా ఒక సర్కిల్ పాస్ అవ్వాలి. ఇలా ఈ 4 పాయింట్స్ ద్వారా ఒక సర్కిల్ పాస్ అయితే అప్పుడు ఈ 4 పాయింట్స్ కూడా కాన్సైక్లిక్ పాయింట్స్ అవుతాయి. ఇది ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అన్న, అది ఒక కండిషన్. దీంట్లోనే ఇవే లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ మీట్ చేసినప్పుడు ఈ సర్కిల్ ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. ఇది ఏసిబిడి, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఏసిబిడి, ఈ 4 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్. ఇవే లైన్స్ ఏమైతే ఉంటాయో ఈ లైన్స్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీట్ చేసినప్పుడు కాన్సైక్లిక్ పాయింట్స్ అయితే ఈ సర్కిల్ ఈక్వేషన్ రాస్తున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ, ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ పాసింగ్ త్రూ ఈ 4 పాయింట్స్ ద్వారా పాస్ అవ్వాలి. ఈ 4 పాయింట్స్ ద్వారా పాసింగ్ త్రూ ఏ, సి, బి అండ్ డి. సో ఈ ఏబిసిడి ఏంటి? ఈ 2 లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ మీట్ చేసినటువంటి ఈ 2 లైన్స్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ మీట్ చేసిన చూసారా, ఆ 4 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా ఈజ్ ఇలా రాస్తాం. A1x plus B1y plus C1 into A2x plus B2y plus C2 minus of ఇలా రాయాలి A1B2 plus A2B1 into XY is equals to 0. సో ఏమైతే 2 లైన్స్ ఉన్నాయో ఈ 2 లైన్స్ x యాక్సిస్ y యాక్సిస్ ని గనక ఏసిబిడి అనే 4 పాయింట్స్ ఇంటర్సెక్ట్ చేస్తే ఈ 4 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యే సర్కిల్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా A1x plus B1y plus C1 into A2x plus B2y plus C2 minus of A1B2 plus A2B1 into XY అని రాస్తాం. ఇది ఈ 4 పాయింట్స్ ద్వారా పాస్ అయ్యేటటువంటి సర్కిల్ ఈక్వేషన్. ఇంకా దీంట్లో ఇంకో కండిషన్కి వెళ్దాం. ఇంకో కండిషన్ ఇట్లాంటి కాన్సైక్లిక్ పాయింట్స్ మీద ఇంకో కండిషన్కి వెళ్దాం. ఆ కండిషన్ ఏంటో అది చూద్దాం. నెక్స్ట్ ఈ కాన్సైక్లిక్ పాయింట్స్లోనే ఇంకా 2 more కండిషన్స్ ఉన్నాయి. ఆ 2 more కండిషన్స్ కూడా మనం డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఆ కండిషన్ అన్న జాబ్ చూడండి. ఇఫ్ K1, 1/K1, K2, 1/K2, K3, 1/K3, K4, 1/K4 are 4 different points, are 4 different points on a same circle, ఈ 4 డిఫరెంట్ పాయింట్స్ కనుక సేమ్ సర్కిల్ పైన ఉంటే కాన్సైక్లిక్ పాయింట్స్ అనేనా కదా? ఇవి ఎలా ఉన్నాయి చూడండి పాయింట్స్. K1 1/K1 రెసిప్రోకల్గానే, K2 1/K2, K3 1/K3, K4 1/K4 ఉన్నాయి. కాన్సైక్లిక్ పాయింట్స్ అయితే దెన్ కండిషన్ అన్న K1 ఇంటూ K2 ఇంటూ K3 ఇంటూ K4 is equals to 1. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ప్రతి పాయింట్లో ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అయితే, అంటే ఏక రెసిప్రోకల్ 1/A లాగా ఉంటే కండిషన్ K1 ఇంటూ K2 ఇంటూ K3 ఇంటూ K4 is equals to 1.
కాన్సైక్లిక్ పాయింట్స్. ఇంకొక కండిషన్ ఉంది కాన్సైక్లిక్ పాయింట్లో, అది కూడా డిస్కస్ చేస్తే కాన్సైక్లిక్ పాయింట్ రిలేటెడ్గా ఉండే కండిషన్స్ అని మనం చెప్పినట్లే. సో ఇంకో కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ a1x plus b1y plus c1 is equals to 0. ఇంటర్సెక్ట్ ద సర్కిల్, ఒక లైన్ తీసుకున్నాను, ఇంటర్సెక్ట్ ద సర్కిల్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 at p and q. సో ఈ లైను ఈ సర్కిల్ని ఈ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అండ్ a2x plus b2y, a2x plus b2y plus c2 is equal to 0 intersects the circle x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash is equals to 0 at r minus set of 0 and s. సో ఈ r అనేది r మైనస్ తీసుకుని అయితే r and s అని రాద్దామండి. r and s, క్యాపిటల్ R and s, క్యాపిటల్ R and s. అంటే జనరల్గా ఏంటంటే r అనే పాయింట్ జీరో జీరో లేకుండా తీసుకోవడం అంటాం. అయితే పర్లేదు, r and s, a2x plus b2y plus c2 equal to 0 intersect the circle x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash equal to 0 at r and s. If p, q, r, s are concyclic, ఈ 4 పాయింట్స్ కనుక కాన్సైక్లిక్ అయితే కండిషన్ ఏమవుతుందో చూద్దాం. దెన్ డిటర్మినెంట్ ఆఫ్ 2 times of g minus g dash, 2 times of f minus f dash, c minus c dash, a1 b1 c1, a2 b2, a2 b2 c2 is equals to 0 అంటాం మనం. సో ఇవి కండిషన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 2 into g minus g dash, 2 into f minus f dash, c minus c dash, a1 b1 c1, a2 b2 c2 is equals to 0. సో ఈ కాన్సైక్లిక్ సంబంధించినటువంటి కండిషన్స్ ఇవి. సో ఈ కండిషన్ రిలేటెడ్గా ఉండేటువంటి 4 or 5 ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం దీనిలో. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే, if the lines x minus 2y plus 3 equal to 0 and 3x plus ky plus 7 is equals to 0, cut the coordinate axis in concyclic points. 2 lines ఇచ్చాడు. కోఆర్డినేట్ యాక్సిస్ని 4 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తే ఆ 4 పాయింట్స్ కాన్సైక్లిక్, మీన్స్ సేమ్ సర్కిల్ పైన ఉంటాయి. కే వాల్యూ ఇందా చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పిన కండిషన్ అది, జాగ్రత్త చూడండి. 2 లైన్స్ తీసుకున్నాం, సింపుల్ గా x minus 2y plus 3 equals to 0 and 3x plus ky plus 7 is equals to 0. Here a1 is equals to 1, b1 equal to minus 2, a2 equal to 3, here b2 is equals to k. 2 లైన్స్ కోఆర్డినేట్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆ 4 పాయింట్స్ సేమ్ సర్కిల్ పైన ఉంటే కండిషన్ చెప్పుకున్నాం మనం ఇందాక. ఏంటా కండిషన్? a1 a2 is equals to b1 b2. Here a1 is 1, a2 is 3, b1 is minus 2, integrate. Here k is equals to minus 3 by 2 is the answer of this question. Okay, right, next question వెళ్దాం. ఇంకొక 2 క్వశ్చన్స్ జాగ్రత్త చూడండి. ఒకేసారి 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. If the points 0, 0, 2, 0, 0, minus 2 and k, minus 2 are concyclic, then k. ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి చాలా డిఫరెన్స్ వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఆరిజిన్, ఇది x యాక్సిస్ పైన పాయింట్, ఇది y యాక్సిస్ పైన పాయింట్, ఇది k, minus 2, ఇది డిఫరెంట్ పాయింట్. సెకండ్ క్వశ్చన్ అలా లేదు. ఇఫ్ ద పాయింట్స్ 2, 0, 0, 1, 4, 0, 0, a ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. సో ఈ సెకండ్ క్వశ్చన్లో ఉన్న 4 పాయింట్స్లో 2 ఏమో x యాక్సిస్ పైన ఉన్నాయి, ఇంకో 2 ఏమో y యాక్సిస్ పైన ఉన్నాయి. ఆ డిఫరెన్స్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ చేయాలి ప్రాబ్లం.
ఫస్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ జాగ్రత్త చూడండి. రెండు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ సొల్యూషన్ చేసేటప్పుడు అంటే తక్కువ టైంలో చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో సొల్యూషన్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫస్ట్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ రాయడానికంటే ముందు నేనేం చేస్తాను, ఫస్ట్ ఈ ఫార్ములా తెలియాలి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ త్రూ O 0, 0, క్యాపిటల్ A, 0, క్యాపిటల్ B 0, B అంటే ఆరిజిన్ ద్వారా A, 0, 0, B ద్వారా పాస్ అయిన సర్కిల్ ఈక్వేషన్ ఫార్ములా x² + y² - ax - by = 0. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ త్రూ O 0, 0, క్యాపిటల్ A, 0, క్యాపిటల్ B 0, B ఈజ్ x² + y² - ax - by = 0. సో ఇప్పుడు మనం ఇదే కండిషన్ని ఈ 3 పాయింట్స్కి అప్లై చేయబోతున్నాం. చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ త్రూ పాసింగ్ త్రూ అంటాం. 0, 0, 2, 0, 0, -2 ఈజ్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. కండిషన్ ఏ అంటే 2, బి అంటే -2. అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, x² + y². ఏ ప్లేస్లో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. x² + y² - 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2y = 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. ఈ సర్కిల్ ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాడు, k, -2. k, -2 ఈజ్ ఆన్ అబోవ్ సర్కిల్. ఈ పాయింట్ తీసుకెళ్ళి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే k² -2 హోల్ స్క్వేర్ అంటే 4 -2k -2 × 2 -4 = 0. సో మీరు చూడండి, ఈ +4 -4 క్యాన్సిల్ అయితే హియర్ వీ హ్యావ్ k² - 2k = 0. k కామన్ తీస్తే k × -2 = 0. హియర్ k = 0 ఆర్ k = 2. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ k 0 తీసేసుకున్నాం అనుకోండి, ఇది 0, -2 అవుతుంది. ఈ రెండిట్లో ఆన్సర్ పెట్టేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏదో బ్లైండ్గా చేసి పెడేస్తూ ఉంటారు. k ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకుంటే 0, -2 వచ్చిన పాయింటే మరలా వచ్చింది, చూస్తున్నారా? k వాల్యూ 0 కన్సిడర్ చేసినప్పుడు 0, -2, 0, -2 సేమ్ పాయింటే. అప్పుడు ఫోర్త్ పాయింట్ ఉండదు. అప్పుడు కాన్సైక్లిక్ పాయింట్ అనే కండిషన్ అప్లై చేయం. కాబట్టి kని మనం కన్సిడర్ చేయకూడదు, k = 0ని కన్సిడర్ చేయకూడదు. ఇప్పుడు k = 2 తీసుకున్నాను అనుకోండి, ఇది 2, -2 ఇది రిపీట్ కాలేదు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకు రిపీట్ కాలేదు, ఇక 2, -2 కాబట్టి కాన్సైక్లిక్ పాయింట్స్ అంటే సర్కిల్ పైన 4 ఉండాలి. అదే కనుక నేను k ప్లేస్లో కనుక 0 పెట్టాను అనుకోండి, 0, -2, 0, -2 అప్పుడు 3 పాయింట్సే అవుతాయి. అవి కాన్సైక్లిక్ పాయింట్స్ కాదు. అందువల్ల k = 0 మనం కన్సిడర్ చేయకూడదు. అందుకని k ≠ 0. హియర్ k = 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇది k వాల్యూ 2 అవుతుంది. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఏదో వచ్చిన దాన్ని ఆన్సర్గా కన్సిడర్ చేయకూడదు, చెక్ చేసుకోవాలి. కాన్సైక్లిక్ పాయింట్స్లో సింపుల్గా ఉందని గౌకన రాసేసేయకూడదు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్ నాన్న, k వాల్యూ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, దీంట్లోనే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 దగ్గరికి వెళ్తున్నాను. చూడండి, సెకండ్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చూద్దాం. దీంట్లోనే సెకండ్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ రాద్దాం. థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ చూస్తే పాయింట్స్ అబ్జర్వ్ చేయండి. 2, 0 ఇది x యాక్స్ పాయింట్స్ ఆన్ x యాక్స్ అని రాద్దాం. లేకపోతే 2, 0 యాజ్ వెల్ యాజ్ 4, 0 ఏంటివి, పాయింట్స్ ఆన్ x యాక్సిస్. ఇవి x యాక్స్ పైన పాయింట్స్. దీన్ని సింపుల్గా a1, 0, a2, 0 అన్నాం. నెక్స్ట్ రిమైనింగ్ పాయింట్స్ చూడండి, 0, 1, 0, a. ఇవేంటి, పాయింట్స్ ఆన్ y యాక్సిస్. ఇలా ఉంటే సింపుల్గా చేసేసి పడేయచ్చు. ఇంతకుముందు నాకు కూడా దీన్ని చేయొచ్చు. ఇలా x యాక్సిస్ పైన y యాక్సిస్ పైన ఉన్నాయి కాబట్టి ఇది 0, b1, ఇది 0, b2 అంటాం. కండిషన్ తెలుసు కదా, కాన్సైక్లిక్ పాయింట్స్ అయినప్పుడు ఇందాక నేను రాసిన కండిషన్ a1, a2 ఏం రాయించిన b1, b2 అంటే 2 పాయింట్స్ x యాక్సిస్ పైన, రిమైనింగ్ 2 పాయింట్స్ y యాక్సిస్ పైన ఉన్నప్పుడు ఇలా చేయొచ్చు. a1, a2, a1 అంటే 2, a2 అంటే 4 అంటే 2 × 4 = 1 × a. Here a = 8 is the answer of this question. Okay, Nana? Right. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నాన్న,
క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఇఫ్ ద పాయింట్స్ రూట్ ఆఫ్ 29, 0, 5, 2, 2, -5, -1, k ఆర్ కాన్సైక్లిక్ దెన్ k. మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏదో ఐపీ ప్యాటర్న్ ప్రకారం కాన్సైక్లిక్ కే కనుక్కోవాలి, బ్లైండ్కి వెళ్ళకండి. ఒకసారి ఇచ్చినట్టు క్వశ్చన్లో ఉన్న పాయింట్స్ పైన కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఒక సర్కిల్ ఇలా తీసుకున్నారు, ఆఫ్ సర్కిల్. ఈ పాయింట్ వరకు అనుకుందాం రూట్ 29, 0. ఇది ఒకటి మాత్రమే ఎక్స్ యాక్స్ పైన, రిమైనింగ్ డిఫరెంట్ పాయింట్స్. ఇంకో పాయింట్ ఎజ్యూమ్డ్ ఇలా తీసుకున్నాం 5, 2. ఇంకో పాయింట్ ఏదో సంథింగ్ ఇక్కడ 2, -5 అని చెప్పాను. ఇదేదో -1, k. ఈ 4 పాయింట్స్ రాశాను. ఈ సర్కిల్కి డెఫినెట్గా ఇది సెంటర్ అవుతుందిగా. ఈ క్వశ్చన్లో ఇండైరెక్ట్గా ఉన్న మీనింగ్ గమనించండి జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియసే, ఇది రేడియసే, ఇది రేడియసే. మీ అందరికి తెలిసిందే, స్టార్టింగ్లో కూడా చెప్పాను కాన్సైక్లిక్ పాయింట్స్ అప్పుడు. రేడియస్ అయితే ఇది 2, -5, 5, 2. ఇది రూట్ 29. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ బిట్ ఆఫ్ ఎజంప్షన్, ఒకసారి ఎజ్యూమ్ చేద్దాం చూడండి. ఈ సర్కిల్ యొక్క సెంటర్ని కనుక నేను O0, 0 అనుకుంటే, O0, 0గా కన్సిడర్ చేస్తే, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ చూడండి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డిగా కన్సిడర్ చేస్తే OA డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఫార్ములా ఇస్తే ఎంత అవుతుంది నాన్న? ఇది రూట్ 29 అవుతుంది. OB డిస్టెన్స్ కూడా ఎంత? 5² 25, 2² 4, రూట్ 29. OC డిస్టెన్స్ కూడా ఎంత? రూట్ 29. అంటే సర్కిల్ పైన ఉండేటటువంటి 3 పాయింట్స్ ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర నుంచి సేమ్ డిస్టెన్స్లో ఉంది అంటే అది డెఫినెట్గా సర్కమ్ సెంటర్ అవుతుందా లేదా? SA = SB = SC అని నేర్చుకుంటాం. సో క్లియర్లీ ఈ అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్, దీని సొల్యూషన్లో చూడండి. క్లియర్లీ OA = OB = OC అని తెలుస్తుంది ఈ డయాగ్రామ్. OA = OB = OC. ఇప్పుడు O అనేది ఏంటి? సర్కిల్కి సెంటర్ అయినట్టేనా కదా? Therefore O0, 0 ఈజ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ యొక్క సెంటర్ అయింది. మరి ఆటోమేటిక్గా ఈ పాయింట్ కూడా సర్కిల్ పైన ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? కండిషన్ దీని ప్రకారమే రాయొచ్చు. OA = దీనిది అనుకుంటే ఓడిగా కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా? OA = OD అయినా, OB = OD అయినా, OC = OD అయినా ఒకటే. OA అన్నాం, ఇది ఏ కాబట్టి దీని డిస్టెన్స్ కనుక్కుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 29 హోల్ స్క్వేర్ 29 ప్లస్ 0. OD అన్నాం స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 0 - 1 హోల్ స్క్వేర్ 1 ప్లస్ ఎంత? k². స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం అన్న. అప్పుడు 29 = 1 + k². Here k² = 29 - 1 is 28. K = root of 28 is the answer of this question. సో ఇది కాన్సైక్లిక్ పాయింట్స్ సంబంధించినటువంటి మనం డిస్కస్ చేసిన కండిషన్స్ ప్లస్ వాటికి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో ఈ క్వశ్చన్ కాన్సైక్లిక్ పాయింట్స్ సంబంధించింది. నెక్స్ట్ మనం రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ సర్కిల్స్ కూడా డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే కాన్సైక్లిక్ పాయింట్స్, రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ సర్కిల్స్ రెండు కాన్సెప్ట్స్ కనుక పర్ఫెక్ట్గా చేయగలిగితే ఒక క్వశ్చన్కి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక మనం ఆ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ సర్కిల్స్ నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి. ఇది ఈ కాన్సైక్లిక్ పాయింట్స్ కొంచెం జాగ్రత్త చూసి దాంట్లో ఉన్న 4 or 5 కాన్సెప్ట్స్ జాగ్రత్త చూడండి. దీంతోపాటు రిలేటివ్ పొజిషన్స్ కూడా చేస్తేనే మనం 100% ఒక క్వశ్చన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎంసెట్కి సంబంధించినటువంటి ఇంకా మంచి మంచి విషయాలు కానీ, అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ కానీ, CSAP కౌన్సిలింగ్ కానీ, వాటికి సంబంధించినటువంటి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ కానీ, మీకు ఏదన్నా ఎలా అప్లై చేయాలి వాటి గురించి, డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి కానీ మంచి మంచి ఇన్ఫర్మేషన్స్తో ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.